నార్మల్ హ్యాండ్స్ పొడవు ఎంత అంటే 6 ఇంచెస్ పొడవు. తర్వాత అన్నిటికన్నా వెడల్పు ఎక్కువ చంక లూజ్ ఎంత ఉందంటే 12 ఉంది. కానీ ఎక్స్ట్రా ఖర్చుతో కాకుండా 11 తీసుకుంటున్నా. వాడిని తక్కువ ఉంది పేపర్ కాబట్టి 11 తీసుకుంటున్నా ఎక్స్ట్రా ఖర్చుతో. అంటే ఇక్కడ 6 దగ్గర వెడల్పు మొత్తం 12 కానీ 11 తీసుకుంటున్నా, ఎక్స్ట్రా లేదు కాబట్టి 11 వెడల్పు తీసుకుంటున్నా. ఇక్కడ 1 ఇంచు మనం ఫోల్డింగ్ చేయడం కోసం ఒక లైన్ వేసుకోండి. కింద లూజు 8.5 వచ్చింది, 8.5 వచ్చింది కింద లూజ్. తర్వాత సగం చేసిన తర్వాత క్రాస్ ఎంత ఉంటుంది? 6 ఉంది కాబట్టి మనకి కింద 3 తీసుకోవాలి. 3 అంటే ఇక్కడ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 1, 1.5 మధ్యలో షేప్ చేసుకోవాలి. షేప్ చేయడం అనేది అందరికీ రావాలి. నార్మల్ హ్యాండ్ షేప్ ఇది. ఇక్కడ 2 ఇంచులు ఖర్చు ఎక్స్ట్రా ఇది. ఈ షేప్ అనేది నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. ఇది 3, ఇది 6, ఇది టోటల్ 11, ఇది 8.5, ఇదేంటి లూజ్ 8.5, ఇది 3 క్రాస్, ఇది 1.5 దగ్గర నుంచి క్రాస్ చేసి షేప్ చేసుకోవాలి. ఇది నార్మల్ హ్యాండ్. ఖర్చు తీసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి కాబట్టి ఫోల్డింగ్ కూడా ఖర్చుగా తీసుకోవాలి చిన్నది. ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్ ఇట్లా ఓపెన్ చేసి దీనికి లేయర్స్ తీసుకోవాలి. దీనికన్నా ఎక్కువ తక్కువ చూసుకుంటూ తీసుకోవాలి. ఇది నార్మల్ హ్యాండ్. లేయర్స్కి అది కూడా ఫస్ట్ లేయర్ ఎంత ఉంది? 2, సెకండ్ది 4, సరిపోయేటట్టు లేయర్ మనకి మొత్తం వస్తుంది కదా చూసుకోవాలి. ఎంత? 2 కదా. ఫస్ట్ లేయర్ది 2, సెకండ్ది 4, 8.5 నుంచి చూసుకోవాలి. 8.5 నుంచి చూసుకోవాలి. ఇది 4 పెడుతున్నా. తర్వాత నెక్స్ట్ పేపర్లో తీసుకుందాం ఫస్ట్ లేయర్. ఇది మొత్తము రౌండ్ చేసిన తర్వాత ఎంత ఉండాలి? 8.5 ఉండాలి. 8.5 క్రాస్ ఉండాలి కదా ఎప్పుడైనా అంబ్రెల్లా అంటే. ఇక్కడ నుంచి ఈ క్రాస్లో 4లో సగం ఎంత? 2 తీసుకోవాలి. 2 తీసుకొని గేర్ అనేది ఇట్లా వెలుపు ఎక్కువ రావాలి. అందుకే పేపర్ని ఎక్కడైతే వస్తుందో క్లాత్లో కూడా అంతా వెలుపు వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ క్రాస్ మొత్తం చంక చుట్టుకొలత. ఈ పైది మొత్తము గేర అంబ్రెల్లా హ్యాండ్స్కి కిందికి వచ్చే గేర. ఇది చంక లూజ్. ఇప్పుడు కట్ చేసుకొని పీకోకి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే పీకో చేస్తాం కాబట్టి కొంతమంది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్లో పోనిస్తారు, కొంతమంది తక్కువ పోనిస్తారు. ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కదా, ఓపెన్ చేసుకోవాలి. ఇది 4 లేయర్ అంటే ఇది 1. తర్వాత నెక్స్ట్ పేపర్ ఇవ్వండి. ఇక్కడ గేరా సేమ్ రావాలి. తర్వాత పొడవు వచ్చేసి 6. ఫస్ట్లో సెకండ్ థర్డ్ లేయర్ ఎంత ఉంది? 6 ఉందా? 6 వచ్చేటట్లు లేదు పేపర్. మధ్యలో కూడా కొంచెం 6 ఉండాలి. కిందికి వచ్చినాక తగ్గాలి. అంటే ఇక్కడ 3, ఇక్కడ 3
షేప్ చేసుకోండి. 6 పొడవు చూసుకోండి, ఇది 6 పొడవు. తర్వాత సేమ్ 6 తీసుకుంటూ కొంచెం 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 తగ్గాలి. ఇక్కడికి వచ్చేసరికి కింద ఎంతలో ఉండాలి, 6కి సగం 3 ఉండాలి. చంక చుట్టుకొలత మాత్రం సేమ్ ఉండాలి. క్లాత్ అడ్జస్ట్ చేయడం చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి క్లాత్ ఎక్స్ట్రానే పడుతుంది. వీటికి ఎక్స్ట్రా క్లాత్ ఉన్న వాళ్ళకి ఈ డిజైన్ కుట్టడానికి రెడీగా ఉండండి, ఎందుకంటే క్లాత్ చాలా పడుతుంది. 2 సార్లు 3 సార్లు అంటుంది డైరెక్ట్ అంటే ఒకటి ఫస్ట్ లేయర్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ లేయరు చంక లూజ్ సేమ్ 8.5. ఇది 2 అన్నప్పుడు మనం ఏం చేయాలి, హాఫ్ ఇంచు ఎక్స్ట్రా చేయడం కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 1.5 వరకు తీసుకోవాలి, 1.5 వరకు ఇందులో సగం కాబట్టి టోటల్గా షేప్ చేసుకోవాలి. ఇక్కడ నుండి షేప్ అనేది ఇట్లా చేసుకోవాలి. ఇది చంక ఫస్ట్ లేయర్ మేడం, ఇది ఫస్ట్ లేయర్. ఫస్ట్ పెద్దది తర్వాత చిన్న తర్వాత ఇప్పుడు మీకు సెట్టింగ్ ఎలా సెట్ చేయాలండి, డైరెక్ట్ తీసేసేయండి. ఇక 1 by 1 తీసుకుని సెట్ చేసినాక ఒకసారి కాదు కుట్టేటోళ్ళ దగ్గర మనం దగ్గర మాట్లాడాలి. ఇట్లాంటివి చూసినప్పుడే అంటే పీకో చేయించుకోవడం ఫస్ట్ పీకో చేసినాకనే కుట్టాలి. ఇంకొకటి ఒకటి హ్యాండ్ ఒకటి 200 అని అంటుంది, అది కుట్టేటప్పుడు తెలుస్తుంది. ఒకవేళ అది మిషన్ మీద కూడా పోలి చేసి కుట్టుకోవచ్చు. అస్సలే తిరగదు, ఇబ్బంది అవుతుంది. ఏదైనా కాసు కదా సాగిపోతుంది. ఆ ఊరిలో ఊడితే వాస్తవం కొనుక్కున్నది లేదు కానీ అస్సలు ఆగుతలేదు కాదు. ఫోల్డింగ్ పోతుంది కదా కింద మనకి హ్యాండ్, ఫోల్డింగ్ పోయిన తర్వాత కింద హ్యాండ్ ఇట్లా నార్మల్గా ఉంటుంది. ఇట్లా ఉంటుంది. మీరు ఫోటో తీసుకునేటప్పుడు ఎట్లా అంటే ఇట్లా తీసుకోండి, కానీ చూసేటప్పుడు మాత్రం ఇట్లా కనిపించదు మీకు. లోపల ఉంటుంది కాబట్టి హ్యాండ్ ఇట్లా ఉంటుంది. హ్యాండ్ యాక్చువల్గా అయితే ఇట్లా ఉంటుంది హ్యాండ్. మనకి లోపల హ్యాండ్ నార్మల్గా ఉంటుంది, పైనుంచి వేస్తుంది. అటు సైడ్ కూడా పెట్టండి ఫోటో.